ఎందుకని ఆ ఎక్స్ క్రిస్టియన్ అని మీరు ఎందుకు పెట్టుకున్నారు? దాన్ని వాళ్ళంతా డిమాండ్ చేసినా మీరు ఎందుకు వదలట్లేదు? 2 సంవత్సరాల క్రితం ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీద, ఎక్స్ క్రిస్టియన్ నేమ్ మీద కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఆ రంజిత్ తోఫిర్ వాళ్ళు. నా ఛానల్ ఉండకూడదని సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. 2, 3 వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేపించేశారు. నన్ను నన్ను పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి సీఐ వాళ్ళందరూ కూడా 2, 3 గంటల పాటు నా వీడియోస్ అన్నీ చూశారు. నేను రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ప్రశ్నించే గుణం మాకుంది. కాబట్టి మేము ప్రశ్నిస్తాము అనే అంశం మీద ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీద, ఎక్స్ క్రిస్టియన్‌లో ఉన్నటువంటి కంటెంట్ మీద ఒక 3, 4 గంటల పాటు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ నా వీడియోలు మొత్తం చూశారు. అవన్నీ చూసిన తర్వాత ఓకే, ఇతను అడుగుతుంది చట్టబద్ధకమే. బైబిల్‌లో ఉన్నది అడుగుతున్నారు. బయట సమాజంలో జరిగే వాటి మీద, మోసాల మీద ఇతను క్వెషన్ చేస్తున్నాడు. అలాంటి రైట్స్ ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అని ఆ రోజు కూడా నన్ను ఆ కేసు కూడా ఇప్పుడు రన్నింగ్‌లో ఉంది. అది ఇంకా జడ్జి ఏదో నిర్ణయిస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అనేది ఏంటి అంటే, ఇది ముఖ్యంగా నేను ఏ కమ్యూనిటీ నుంచి అయితే వచ్చాను అంటే క్రైస్తవంలో పుట్టి, క్రైస్తవంలో పెరిగి, క్రైస్తవ జీవితం నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ పాస్టర్లు ఎటువంటి మోసాలు చేసి మాలాంటి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తారు అంటే బైబిల్ పూర్తిగా చెప్పకుండా, బైబిల్ ఒక వర్షన్ చెప్పి ఇంకొక వర్షన్ చెప్పకుండా సమాజానికి, దేశానికి సంఘ ద్రోహులుగా, తోటి స్నేహితుల పట్ల, బంధువుల పట్ల ఇట్లాంటి హిందువులంటే అన్యులు అనుకుంటూ అలా వాళ్ళు పూజించే దైవాన్ని విగ్రహారాధన అంటూ పరమత సహనం లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అనేది నేను అందులో చూసి వచ్చిన వాడిని. ఎలా అబద్ధాలు చెప్తారు, దయ్యాలు పట్టాయి అని చెప్పి నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు రోజు కల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇటువంటి ఎలా మోసం చేస్తారో ఇదంతా నేను 28 సంవత్సరాలు మొత్తం చూసినా కాబట్టి నా సమాజాన్ని కాపాడుకోవాలి. అంటే ఇది హిందువులుగా మార్చే ఉద్దేశం అయితే కాదు. ఈ పాస్టర్ల నుంచి, బైబిల్ నుంచి కాపాడాలి. అలాంటి కాపాడే ప్రయత్నం చేయడమే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్కి ముఖ్య ఉద్దేశం. నా పుస్తకం కూడా ఓ క్రైస్తవుడా మేలుకొని హెడ్డింగ్ పెట్టాను. ఓ హిందూ మేలుకో, ఓ భారతీయుడ మేలుకో. అంటే క్రైస్తవులు అంటే ఎవరని మీరు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు అంటే అట్లా ఇట్లా మీరు అనుకుంటారు. కానీ నా క్రైస్తవ సమాజానికి అంటే తెలియని ఒక మాయలో ఉన్నారు. వాళ్ళ కానీ కూర్చోబెట్టి మనం చెప్పగలిగితే, నిజాలు చెప్పగలిగితే స్పాట్లో మారే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల క్రైస్తవంలో ఉండి ఒకే ఒక రాత్రి నా వీడియోలు చూసి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క రాత్రిలో 2, 3 వీడియోలు చూసి మారిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూలు చూసి మారిన వాళ్ళు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆడ పార్వతి మన్యం జిల్లా నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అతను బై బర్త్ క్రిస్టియన్లో పుట్టి క్రిస్టియన్లో పెరిగిన వారు. మొత్తం 14, 15 అంటే అతను టీనేజ్ 15 సంవత్సరాల వరకు మొత్తం క్రిస్టియన్లో ఉండి నా ఇంటర్వ్యూలు, డిబేట్లు చూసి మారి నాకు సాక్ష్యం చెప్పాడు. అన్న మీరు చెప్పింది కరెక్టే. నా పుస్తకం కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు నా పుస్తకంలో 50 పుస్తకాలు తన తోటి స్నేహితులకు ఇస్తున్నారు. అంటే ఇది నా సమాజాన్ని కాపాడుకోవాలి, నా కమ్యూనిటీని కాపాడుకోవాలి. అంటే ఇది ఒక మతం గురించో వీళ్ళను దేశద్రోహులుగా కాకుండా దేశభక్తిగా మార్చడం అనేది ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ముఖ్య లక్ష్యం. ఈ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో నేను ఏం సంపాదిస్తున్నాను? వాడు ఎవడైతే అన్నాడో నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని నేను పెట్టమంటే పెడతా. ఈ 4 ఏళ్ళు నాకు ఎంత వచ్చింది? నేను బయట వేరే జాబ్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు నేను వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా నేను కొంచెం వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి రెవెన్యూ సరిపోక నేను రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, నా ఫ్యామిలీ పరంగా ఫేస్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే ఇక్కడ నేను గత 1 year 2 years బ్యాక్ కూడా నేను ర్యాపిడో కెప్టెన్ని. అప్పుడప్పుడు నేను ర్యాపిడో కూడా చేస్తామని, జొమాటోలు చేసుకునేవాడిని. నేను అది ధైర్యంగా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటా. నేను ఒకరిని మోసం చేసి దేవుడు కనిపించాడు, దశభాగం ఇవ్వాలి, ఇవ్వకపోతే నరకానికి వెళ్తారని చెప్పి అలాంటి మోసం చేసి నేను డబ్బులు సంపాదించట్లా. గౌరవంగా కష్టపడి నేను సంపాదించుకుంటాను. నేను అది ఇప్పుడు నేను గౌరవంగా చెప్పుకుంటా. ఇప్పుడు నాకంటూ ఒక ఆఫీస్ అంటూ లేదో, ఒక కారు కూడా ఉందా, నా బండి, నా పరిస్థితి ఏందో ఒకసారి చూసి మాట్లాడమని చెప్పండి. దీనికి ఈ కంటెంట్ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్, ఓకే ప్రవీణ్ వల్ల సమాజంలో కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పి అభిమానంతో ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది డొనేషన్స్ ఇస్తారు అంతే. వాటితోటి నేను నా ఛానల్ రన్ చేస్తున్నాను ఉన్న వాటితోటి. అది ఈ బ్రాండ్ వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చి నా వాళ్ళందరూ బయటకు లాగుతున్నాను అంతే. అసలు వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? వీళ్ళు ఎవరు చెప్పడానికి? ఇప్పుడు అది తప్ప ఒప్ప, నేను చేస్తుంది నిజమా అబద్ధమా, కోర్టు జడ్జి నిర్ణయించాలి. అంటే ఎక్స్ క్రిస్టియన్ పేరుతోటి అసలు యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు అని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏమన్నా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఒకటి ఎక్స్ ముస్లిం అని చెప్పేసి ఒకటి ఉంది, నడుస్తుంది. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు చాలా చోట్ల కూడా ఎక్స్ ముస్లిం పేరుతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చి వాళ్ళు ముస్లిమ్స్లో ఉన్నటువంటి మోసాలు తెలుసుకుని బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పి సమాజం చేసే వాళ్ళు ఎక్స్ ముస్లిమ్స్ చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అట్లాగే క్రిస్టియన్స్ బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి ఇప్పుడు మానవత్వ విలువలు,
దేశభక్తిగా జీవించాలనుకుంటున్నాను, అలాగే జీవిస్తారు. నా టీం కూడా అలాగే జీవిస్తారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఏ దేవుడు కరెక్ట్ అంటే అది ఎవరైనా పరిశోధించుకోవచ్చు. ఇప్పుడు హిందుత్వం ఒకటే లేదు, బౌద్ధ మతం, జైన మతం, జుడాయిజం, అసలు ఏ దేవుడు లేకుండా నాస్తికత్వం, అసలు అన్ని వదిలేసి దేశభక్తి కోసము. ఇప్పుడు మన హిందుత్వంలో కొంతమంది మునులు, ఋషులు, యోగులు కూడా నాస్తికత్వంలో యోగ మార్గం ద్వారా కూడా మోక్షానికి చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఆదర్శంగా తీసుకుంటాము. ఖచ్చితంగా ఒక మనిషి బతకడానికి దేవుడు అవసరము, మతం అవసరం అనేది వీళ్ళు ఎక్కిస్తున్నారు. అంటే ఏ మతం కరెక్ట్, మరి ఆ మతంలో అట్లుంటుంది కదా, ఇట్లుంటుంది కదా అని చెప్పేసి పాస్టర్లు ఎక్కిస్తున్నారు. కాబట్టి నా సమాజానికి, నా క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్గము చూపించే ఇది ఒక ఎక్స్క్రిస్టియన్ అనేది ఒక బ్రాండ్. ఇంకా చెప్పాలంటే ఈ పాస్టర్లు నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే, ప్రవీణ్ అన్న ఒక్కసారి మా పాస్టర్ని మీరు స్టింగ్ ఆపరేషన్ చేసి బయట పెట్టండి అన్న, మా పాస్టర్ చేసే మోసాలను చూసి మేము సహించలేకపోతున్నాం అన్న, ఒక్కసారి మీరు మా పాస్టర్ గురించి మాట్లాడండి, మా పాస్టర్ గురించి వీడియోలు పెట్టండి అన్న, ఒకసారి మా ఊరికి రండి అని చెప్పి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, అంటే వాళ్ళు ఏం మోసాలు చేస్తారు? వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ మేడం, ఇది అనకాపల్లిలో ఒక ఆవిడ ఫోన్ చేసింది, పాస్టర్ వాళ్ళ భార్య చనిపోయిందంట. అది వాడు చంపాడా అనేది అక్కడ ఉన్న క్రిస్టియన్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి ఎలా చనిపోయిందో తెలియదు, ఆమె చనిపోయింది. అంటే అందరికీ డౌట్ ఉందండి, వీడు ఏమైనా చేశాడని చెప్పి డౌట్ ఉంది. వాడికి 2 ఆడపిల్లలు వాడు దత్తత తీసుకున్నాడంట, అంటే కూతుర్లు అని చెప్పేసి పెంచాడంట. వాళ్ళు చాలా తెలివిగా ఉండేవాళ్ళు, చదువుకునే వాళ్ళు, చాలా చురుకుగా యాక్టివ్గా ఉండేవాళ్ళంట. అందులో ఒక పెద్ద అమ్మాయికి ఈ మధ్య రీసెంట్గా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుందంట, అందరినీ గుర్తుపట్టట్లేదంట, చీటీ మాటకి భయపడుతుందంట, ఇంట్లో నుంచి బయటికి రావట్లేదంట. అది నాకు చెప్పింది ఎవరంటే వాడితో పాటు చర్చికి వెళ్ళే వాళ్ళే. ఆ పూర్తి వివరాలు నేను సేకరిస్తున్నా, మొత్తం కలెక్ట్ చేస్తూ ఉన్నా. మీరు ఇంకా ఎన్ని దారుణాలు వింటున్నానంటే, మొన్న కాకినాడలో కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది, పెళ్ళయ్యే భర్తతో కలవకుండా నాకు ఏసు కనిపించాడు మా పాస్టర్కి, మన ఇద్దరం కలిస్తే నువ్వు చచ్చిపోతావంట అని చెప్పి ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. ఆడ శవం పక్కన పెట్టుకొని ఇక్కడ అంత్యక్రియలు చేయడం లేదు, పాస్టర్ వచ్చి నువ్వు క్రిస్టియన్లోకి మారితేనే నీ పాపకి అంత్యక్రియలు చేస్తామని చెప్పేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని దారుణమైనటువంటి అసలు వింటుంటేనే నాకు భయం వేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవులో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. వాళ్ళన్ని ఆధారాలన్నీ మాకు ఉన్నటువంటి శక్తి మేరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది నా వాళ్ళను ఇలాంటి రాక్షస పాస్టర్ల నుంచి కాపాడాలి. ఒక్కొక్కరిది ఒక రకంగా అంటుంటే మైండ్ సెట్ ఉంటుంది. ఈ బైబిల్ విషయం ఎక్కినోడు ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి కాపాడడం కోసం నేను పెట్టుకున్నటువంటి ఛానల్ ఇది. వాళ్ళకేంటి ప్రాబ్లం? సో మీరు తీసే ఉద్దేశం అయితే మీకు అసలు నోవే ఛాన్సే లేదు. ఎక్స్క్రిస్టియన్ పేరుతో ఇంకా 2-3 ఛానల్స్ ఓపెన్ చేస్తా, నాలాగా బయటకు వచ్చిన వాళ్ళ చేత కూడా ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళ చేత కూడా నేను మాట్లాడిస్తా, అందులో ఎటువంటి డౌట్ లేదు.